జనసేన నుంచి బొలిశెట్టి గారు ఉన్నారు. బొలిశెట్టి గారు సీనియర్ నాయకులుగా మీ అంచనా ఏంటండి? ఇప్పటికీ ఇంకా మీరు పొత్తుల విషయంలో హోప్ఫుల్గానే ఉన్నారా? దాదాపుగా లేవు అనేటువంటి ఇండికేషన్సే కనబడుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. మీరు మీ పని మీరు చేసుకున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. మురళి గారు, మీకు సోదరు రఘుకి, అలాగే మా వైసీపీ నాయకులు విష్ణు గారికి నమస్కారం అండి. అలాగే TV9 ప్రేక్షకులకు కూడా. నిన్నటి నుంచి చాలా మీడియాలో నేను చూస్తున్నాను, మీడియా అంతా చాలా చక్కగా కృషి చేస్తుంది. పొత్తు విచ్ఛిన్నం అయిపోయింది, వీళ్ళిద్దరే వాళ్ళు డైరెక్ట్గా 175కి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి. నేను పురంధరేశ్వరి గారు మాట్లాడింది కూడా చాలాసార్లు చూశానండి. ఆవిడ అధ్యక్షురాలుగా మాట్లాడింది. 170 స్థానాల్లో మేము ప్రిపేర్ అవుతున్నాం. పొత్తు విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడే కాదు, బిగినింగ్ నుంచి నేను అదే చెప్తున్నానని చెప్పడం జరిగింది. ఇక్కడ హర్డిల్స్ ఏం లేవండి. డెసిషన్ ఈజ్ ఆల్రెడీ మేడ్, ఆ కమ్యూనికేషన్ టు బి మేడ్. ఆ కమ్యూనికేషన్ ఎప్పుడు అంటే కేంద్ర నాయకత్వానికి కూడా ఖాళీ ఉండాలి కదా. వాళ్ళు ఒక్క రాష్ట్రం కాదు కదా, 29 రాష్ట్రాలు, ప్రపంచ బాధ్యతలు, అన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు 4వ తారీఖు లోపల, నాకు తెలిసి 4వ తారీఖు లోపల వాళ్ళ నిర్ణయం తీస్తారు. పొత్తు ఉన్నది ఎంత ఏంటి అనేది తెలిసినా కూడా అది అధిష్టానం కేంద్రం నుంచే రావాలి. కాబట్టి చెప్తున్నా, పొత్తు 100% ఉందండి. హర్డిల్స్ లేవు, ఓన్లీ కమ్యూనికేషన్ రావాలి అంతే. స్టేట్ సమస్య ఎప్పుడు లేదు. కళ్యాణ్ గారు చెప్పారు కాదు బొలిశెట్టి గారు, మీతో ఎప్పుడు సమస్య లేదు. 2019లో మీరు విభేదించారు, సొంతంగా పోటీ చేశారు, అది అయిపోయింది. 2019 ఎలక్షన్స్ అయిపోగానే మీరు వచ్చి ఆల్రెడీ బీజేపీతో టైఅప్ అన్నారు. మీరు మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నారు. పొత్తు మీతో సమస్య కాదు. మీతో పాటు వచ్చి చేరినటువంటి తెలుగుదేశం వల్ల ఏదైనా సమస్య వచ్చిందా? అందుకోసం ఈ కమ్యూనికేషన్, లేకపోతే మీరు అన్నటువంటి ఆ ప్రకటన ఆలస్యం అవుతుందా? అదే పెద్ద హడ్డిలా అన్నది ఇక్కడ ప్రశ్న. లేదు మురళి గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఎందుకంటే నిన్న రాత్రి 11:40 ఈ ట్వీట్ ఒకటి పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయమైంది. పొత్తులో వెళ్తున్నాం. యువత, రాజకీయ నాయకులు టికెట్ ఆశించే తప్పు కాదు, కానీ ఈ రోజు నుంచి ఎన్నికలు అయ్యే వరకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఏర్పడిన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అభ్యర్థుల గెలుపు గురించి కృషి చేయాలని చెప్పి నిన్న నేను పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే, ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండి ఆ పార్టీ తరపున మాట్లాడినప్పుడు చాలా అపోహలు వెళ్తున్నప్పుడు కొద్దిగా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి సీట్లు ఏమనే వివరాలు నేను చెప్పకుండా పొత్తు అయితే కన్ఫర్మ్ అయింది, అదే అఫీషియల్గా అనౌన్స్ అవుతుందని చెప్పడం జరిగింది. మనకేమంటే బేసిక్గా ఈ పొత్తు విషయంలో చాలా కాలం నుంచి చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే, పొత్తు అనేది ఇంత ముందు జరగాలి, సీట్లు పంపిణీ ఇంత ముందు జరగాలి అనేది లేదండి. అది అసలు యాక్చువల్గా ఏంటంటే, బేరీజ్ వేసుకొని ఏది కరెక్ట్ అని చేస్తారు. వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% ఈ స్టేట్లో అమలు జరుగుతుందండి. వ్యతిరేక ఓటు చేయలేదు, అందులో అనుమానం లేదు. కళ్యాణ్ గారు చెప్పిన మాట కరెక్టే. కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకటే మాట మీద ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేటువంటి మాట. ఓకే, వారు చేస్తున్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ వచ్చారు. మీరు బీజేపీ ఆల్రెడీ టైప్లో ఉన్నారు. తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు, అనౌన్స్ చేశారు ఏకపక్షంగా. అక్కడ కదా స్టార్ట్ అయింది గొడవ. ఆ ఏకపక్ష ప్రకటన తర్వాతే బీజేపీ వైపు నుంచి కమ్యూనికేషన్ సాగిపోయాయా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ పోయి వచ్చారు, కానీ ఆ తర్వాత ఆయన ఒక ప్రకటన కూడా లేదు. బీజేపీ నాయకత్వం అంతకంటే మాట్లాడడం మానేసింది. మీరిద్దరు మాత్రం ఏకపక్షంగా టికెట్లు అనౌన్స్ చేసుకున్నారు, బీజేపీతో సంబంధం లేకుండా. పొత్తండి 3 పార్టీలు కలిసి అనౌన్స్ చేయాలి కదా. ఇప్పుడు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ఒక అనౌన్స్మెంట్ చేశారు, మేమిద్దరం టైప్ చేసుకున్నాం, మేమిద్దరం ఇట్లా రాబోతున్నాం అని చెప్పి. మరి అక్కడ బీజేపీ కూడా ఉండాలి కదా, పెద్దన్న బీజేపీ కదా. అందుకని కదా ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి, లేకపోతే లేదు కదా. బీజేపీ విషయం గురించే సార్ మురళీకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పారు, 57 సీట్లు ఉన్నాయి, బీజేపీతో కలిసి చర్చించిన తర్వాత వాటిపైన నిర్ణయం తీసుకుంటామని. కాబట్టి చర్చించలేదని ఎందుకు అనుకుంటారు మీరు? మా చర్చలు ముగ్గురు చర్చించినారు. ఓన్లీ థింగ్ ఏంటంటే, కమ్యూనికేషన్ బీజేపీ నుంచి రావాలి కాబట్టి ఆ కమ్యూనికేషన్ ఆగి ఉంది. చంద్రబాబు నాయుడు గారి గురించి కమ్యూనికేషన్ లేదని కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాదు, బీజేపీ చెప్పాలి పొత్తులో మేము ఉన్నాం, ఇగో ఇన్ని సీట్లకు మేము ఒప్పుకున్నాం, ఇది పరిస్థితి అని చెప్పి బీజేపీ అనౌన్స్ చేయబోతుంది. అది 1 రోజు 2 రోజుల్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది. పొత్తు అయితే 100% ఖాయం. అది నేను చెప్తున్నాను మీకు, మీ ద్వారా నేను. ఎంత బలంగా అయితే భారతీయ జనతా పార్టీలో ఒక వర్గం పొత్తులో ఉండాలి అని చెప్పి కోరుకుంటుందో, అదే సందర్భంలో అదే స్థాయిలో అంతే బలంగా ఒక వర్గం పొత్తులో పోకుండా మనం ఇండిపెండెంట్గా ఉండాలి, పార్టీ ఇండిపెండెంట్గా ఎతకాలి. ఎంతకాలం మనం చంద్రబాబు నాయుడుతో పాటు వెళ్తాము, చంద్రబాబు నాయుడుతో వెళ్ళడం వల్ల ఆల్రెడీ 2 సార్లు మోసపోయాం అనేటువంటి ఒక వర్గం కూడా బీజేపీలో ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ రఘురామ్ గారు కూడా బహుశా గతంలో అనేక సందర్భాల్లో ఆయన ఫీలింగ్స్ అట్లానే ఎక్స్ప్రెస్ చేశారు.
సార్ ఆల్ ఫీలింగ్సే కాదు, ఇప్పుడు ప్రతి పార్టీ కూడా 175 నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఉంటారు, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఉంటారు, 175 నియోజకవర్గాల్లో ఒకరు కాదు, ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా ఉన్నారు మాకు కూడా. నేనేమంటే చెప్పేది ఇక్కడ పొత్తు విషయం, బీజేపీ పొత్తు విషయంకి వచ్చేసరికి మీకు జాతీయ నాయకత్వం చెప్పాలి తప్ప ఇక్కడ కాదు. పవన్ కళ్యాణ్ గారు కేవలం జాతీయ నాయకత్వంతో ఉన్నారు తప్ప ఇది రాష్ట్ర నాయకత్వంతో డిస్కషన్ లేదు. ఎందుకంటే ఈయన డెసిషన్ మేకర్ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ డెసిషన్ మేకర్ గారు అమిత్ షా గారు, మోడీ గారు, నడ్డా గారు. వీళ్ళు మాట్లాడుకున్నారు, వాళ్ళు చెప్పాలి, రాత్రి ఈయన చెప్పాలి. ఈయన ఎందుకంటే బీజేపీ తరఫున నేను చెప్పడానికి అవ్వదు కాబట్టి ఆపేశారు. ఈ డిలే ఎందుకు చేయాలి? మిగతా విషయాలు సీట్ల విషయంలో, డిస్ప్యూట్ లేని సీట్ల విషయంలో మన ఇద్దరం ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి ఆ సీట్లు అనౌన్స్ చేయడం జరిగింది 118. మిగతా 57 సీట్లు బీజేపీతో కలిసి చేస్తారు. అలాగే మిగతా ఎంపీ సీట్లు కూడా రైట్, దాని గురించి